అలా అండి, ఏం చేస్తారు ఈరోజు బ్రేక్ఫాస్ట్? నేనా ఆవిరి కుడుము. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఆవిరి కుడుము చేసుకుందామండి. చాలా బలం, ఇది హెల్తీ ఫుడ్. ఇది చాలా హెల్తీ ఫుడ్ అంటే నడుముకు చాలా బలము, మోకాళ్ళకు, బాలెంతలకు చాలా మంచిదండి ఇది ఆవిరి కుడుము. ఆవిరి కుడుము ఆవిరి ఓన్లీ మినపప్పు ఒక గ్లాస్ నానబెట్టుకొని రాత్రి నానబెట్టి పొద్దున రుబ్బుకోవాలి బ్రేక్ఫాస్ట్. సూపిక ఇంత సన్నగా మెత్తగా ఇట్లా మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకొని ఇట్లా ఇట్లా ఇక్కడ ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా, ఇదండి. ఇది మంచి అది మంచి ఫ్రెష్ క్లాత్ తీసుకొని ఇట్లా ముడేసుకోవాలి. ముడేసుకొని ఇది ఇట్లా ముడేసుకోవాలి. ఒక సైడ్కి ముడేసుకొని ఇట్లా కట్టేసేయాలి. మా అమ్మ ఇట్లనే చేస్తుండే, మాకైతే ఎక్కువ ఇదే చేసి పెడుతుండే, ఆవిరి కుడుమే చేసి పెడుతుంది. దీనిలో ఇడ్లీ కుక్కర్ తీసుకోవాలి. ఇడ్లీ కుక్కర్ తీసుకొని దీని తగ్గట్టు ఈ కట్ మట్టుకు నీళ్ళు పోసుకోవాలి ఆవిరి పట్టడానికి. ఒక మంచి ఫ్రెష్ క్లాత్ తీసుకొని ఇట్లా ముడేసుకోవాలని చెప్పినా కదా, ముడేసుకొని ఇది కొంచెం ఇట్లా లొంతల్లాగా పెట్టి కట్టేసుకోవాలి. ఇట్లా ముడేసుకోవాలి. ముడేసుకొని దీని మీద మనము ఆ పిండి వేసేసుకుందాం. ఏ పిండి? ఇదే ఇది. ఓకే, ఈ పిండి అనేది ఇట్లా వేసి పైలాచుకోవాలి. ఇదండి ఇట్లా చుట్టి దీనికి ఇట్లా జెక్కేసేయాలి. ఇట్లా చుట్టాలి. ఇట్లా చుట్టి దీని కిందకి జెక్కేసేయాలి క్లాత్ అనేది. ఇట్లా ఇది ఇప్పుడు గట్టిగా ఉంటుంది అన్నమాట, ఇది పడకుండా. 2 ముడ్లు వేసిన దీనికి. ఇక ఈ పిండి వేసుకొని మంచిగా పైలాంచుకోవాలి, స్ప్రెడ్ చేసుకోవాలి. పిండి అంతా ఇక్కడ వేసుకున్నాం కదండి, మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. జర మందంగానే, ఎక్కువ సన్నగా ఉండొద్దు. కుడుమంటే ఆవిరి కుడుమంటే దొడ్డుగానే ఉండాలి. ఇట్లా స్ప్రెడ్ చేసుకొని ఇట్లా మంచిగా ఇటు రౌండ్ స్ప్రెడ్ చేసుకోవాలి. మనం 2 గ్లాసులు కూడా నానబెట్టుకోవచ్చు. అందరికి బ్రేక్ఫాస్ట్కు ఒక్కొక్క వాయికి తినొచ్చు. ఒక్కొక్కరు తినొచ్చు. ఇంత పెద్ద దోశలాగా ఉంటుంది ఒకటి. చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ అండి ఇదైతే. చాలా అంటే చాలా. మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడు మాకు చేసి ఇస్తుండే. స్కూల్ పోయేటప్పుడు ఆవిరి కుడుము వేసుకొని నెయ్యి చక్కెర వేసుకొని తినేసి వెళ్ళిపోతుంటే. ఇదండి ఇట్లా మూత పెట్టేద్దాము. మంచిగా మూత పెట్టి స్టవ్ ముట్టించి మీద పెట్టేద్దాం. ఒక 10 నిమిషాలు. ఇదండి 10 నిమిషాలు 10 నిమిషాలు. ఇడ్లీలు ఎంతసేపు ఉడికితే అంతసేపు దీన్ని ఆవిరి పట్టాలి. ఈ ఆవిరి కుడుముని పట్టినాక మనం 10 నిమిషాల దాకా పెడదాం. పెట్టినాక చూద్దాం ఆవిరి కుడుము రెడీ. 10 నిమిషాలు అయింది. ఉడికిందో లేదో చూద్దాం. మనము సిమ్ చేసుకుందాం. ఉడకకుండా మళ్ళీ పెట్టుకుంటాం. ఇట్లా అన్నీ చూడాలి. చేయి కంటకపోతే ఉడికినట్టు. అంటుతలేదు. బంద్ చేస్తాం. ఇదండి ఇట్లా అంటుకోవద్దు చేయికి, అస్సలు అంటుకుంటలేదు. తీద్దాం. ఇట్లా తీస్తే వచ్చేయాలి. ఇట్లా రొట్టెలా ఇట్లా రావాలి. ఇట్లా రావాలండి. ఇట్లా వస్తేనే దోశలాగా వస్తుంది. ఆవిరి కుడుము అంటారు. ఇది ఆవిరి కుడుము అయితే రెడీ అయిపోయింది. ఒక్కళ్ళు ఒక దోశ తినొచ్చండి మంచిగా. ఆవిరి వెరీ నైస్, మంచిగా వచ్చింది. ఇంత దొడ్డుగా ఉండాలి. ఇంత దొడ్డుగా ఎంత బాగా వచ్చింది చూడండి. ఇట్లా పెట్టి నెయ్యి వేసుకుందాం. పక్కకు కొంచెం నెయ్యి వేసుకొని వేసుకున్నాం కదా, కొంచెం చక్కెర వేసుకుందాం. నెయ్యి చక్కెర మంచి పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు. నెయ్యి చక్కెర కలిపి తిందాం. ఇదండి ఆవిరి కుడుము చూడండి. వెరీ నైస్, సూపర్. కుడుము అంటే కుడుము, ఆవిరి కుడుము ఎంత మంచిగా వచ్చిందండి. రౌండ్ వచ్చింది. ఇట్లా తినాలండి. చక్కెర నెయ్యి చక్కెర తినాలి. చాలా బాగుంటుంది. ఎట్లుంది?
హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా? ఆవిరి కుడుము అండి. ఆవిరి కుడుము ఇదండి, ఎంత బాగుంది చూడండి. అవి మినప్పప్పుతో చేసుకోవాలి. ఈ లింక్ కావాలంటే పెట్టాను చూడండి యూట్యూబ్లో. చూడండి ఎంత హెల్దీ ఫుడ్ అంటే అంత హెల్దీ ఫుడ్. పిల్లలకైతే ఒక బ్రేక్ఫాస్ట్ స్కూల్ పోయేటప్పుడు చేసి తినిపించి పంపిండ్రు అనుకోండి, చాలా హెల్దీ ఫుడ్ అంటే హెల్దీ ఫుడ్ చాలా. దీంతో నెయ్యి చక్కెర తినాలండి. ఓహో, వెరీ నైస్. నెయ్యి చక్కెర పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. నెయ్యి చక్కెర, నెయ్యి చక్కెర. నెయ్యి చక్కెర. ఓకే. నెయ్యి చక్కెర వేడి వేడి దాని మీద వేసుకొని తినొచ్చు. పిల్లలకి ఇచ్చినామనుకో చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు. మా అమ్మ అయితే చిన్నగా ఉన్నప్పుడు ఇదే చేస్తుండేనండి, చాలా ఇష్టంగా. చిన్నప్పటిదంతా గుర్తుకొస్తుంది నాకు.